పేదవాడు ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి వీలు లేదనే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. ఏమి కొనాలన్నా అధిక ధరలు, పనికి వెళ్లాలన్నా పనులు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. జగన్ రెడ్డి లక్ష్యం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్య, దోచుకొని దాచుకోవడం, అరాచకాలు సృష్టించడం తప్ప ప్రజలకు చేసింది అభివృద్ధి ఏముంది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. లక్షల కోట్లు దోచేసుకొని అవినీతి సొమ్ముతో మళ్లీ గెలవాలని ఇప్పుడు దాకా పరదాలు కట్టుకొని వచ్చి ఇప్పుడు బస్సు యాత్ర పేరిట రాయిదాడి అని ఒక నాటకం ఆడుతూ గతంలో కోడి కత్తిలాగా వ్యవహరించడం, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ముందు అందులో ఉన్నాడు. ఎడ్లపాడు మండలం బాబుషూరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు. ప్రభు స్తోత్రాలు నాయన. నీ కుమారుడు మా ప్రభువా, మా ద్వారా మా తండ్రి అనేక ప్రాంతాల్లో ఈ సేవకులు మా తండ్రి అనే ప్రార్థించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పత్తిపాటి పుల్లారావు గారు మా ప్రభువా, పోయిన సంవత్సరం నుంచి మా ప్రభు మేము ఎదురు చూసాం. ఈనాడు కూడా మా ప్రభు మేము ఎదురు చూస్తున్నాం. నీకు ప్రభు జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి. అత్యధిక మెజార్టీతో మా ప్రభు నీ కుమారుడు మేల్పొందినట్లకు కృపణించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో నాయన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. కులాలను విభజించి పేదవాడిని సొమ్ము చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడు పొట్టగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పి ఒకసారి చూద్దామని ఓటేస్తే పేదవాడు బలహీనతల్ని క్యాష్ గా మార్చుకొని ఈరోజు 5 కోట్ల మంది ప్రజలను మోసం చేశాడు. పేదవాడి బతుకులు ఛిద్రమైపోయినాయి, బతకలేని స్థాయికి వచ్చారు. పెరిగిన ధరలు ఆకలిని కూడా చంపుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పేదవాళ్ళు ఏమవునా కదా, ఆకలి తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. పండగ వస్తే కడుపు నిండా తినడానికి కూడా లేనటువంటి ధరలు పెంచి ఆయనేమో పేదవాడి బలహీనతల్లో మద్యం రూపంలో సొమ్ము చేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో డబ్బులు దక్కేసుకోవడమే సరిపోయింది. ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినాయో బయటకు వచ్చాడు. అప్పుడుదా బయటకు వచ్చాడు. ఎక్కడన్నా విమానాల్లో తిరిగేవాడు, 1 కిలోమీటర్ కూడా హెలికాప్టరే. ఇప్పుడు బయటకు వచ్చే రోడ్డు మీద తిరుగుతున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత అర్థమైంది, ప్రజల్లో తిరుగుబాటు అర్థమైంది. డబ్బులిచ్చి కూర్చోమన్నా కూర్చోలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడినాయి. ఈ జగన్ నాసిరకం ముందు ఫస్ట్ పోతుంది. నాసిరకం ముందు ఉండదు. మంచి బ్రాండ్లు వస్తే రేటు తగ్గిస్తారు. పగలంతా కష్టజీవుల కష్టం మొత్తం జగనైపోయే పనిలా కూడా చేస్తాం. రేపు ఆ రకంగా కరెంటు కోత ఉండే, నీళ్ల సమస్య ఉండదు, పంచాయతీలకు డబ్బులు ఉంటాయి. మనం ఉంటే ఇవన్నీ ఉండాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రావాలి. మీ కష్టాలు, పేదవాడి కష్టాలు పోవాలంటేనే కూటమి గెలవాలి. ఇక్కడ ఉన్న అభ్యర్థులు డిపాజిట్ దక్కకుండా చేయాలి. చిలకలూరుపేట అంటే అంత అవసరమైపోయింది. ముఖం తెలియని వాళ్ళు కూడా వచ్చి పోటీ చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కాబట్టి నన్ను తిడటానికి వస్తారు, తిట్టుకోమంటున్నాను నేను. మీరు ఎన్ని విమర్శలు చేసినా